ఎన్ఆర్ కలెక్షన్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు ఐడియా వచ్చింది? ఎప్పటి నుంచో శారీస్ అంటే ఇష్టం రా. స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? దాదాపు ఓకే, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా నడుస్తుంది అనే నమ్మకం ఉందా? నడవకపోయినా అది ఎట్లా నడవాలనేదే కదరా ఇప్పుడు మన తాపత్రయం కానీ ఏది కానీ మన గోల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్కువ షార్ట్ టైంలో మనకి ఈ బిజినెస్ పరంగా అవార్డు రావడం అనేది మీకు ఎట్లా అనిపించింది? అవార్డు ఫంక్షన్ అందరు ఏమనుకున్నారు తెలుసారా, మనకి ఏదో డబ్బులు ఇచ్చి మనం అవార్డు ఫంక్షన్కి వెళ్ళినామని అనుకున్నారు అందరు చాలా వరకు. ఏదైనా బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధైర్యం ఉండాలి. డబ్బు ఎంతున్నా పనికిరాదు నా దృష్టిలో. జెన్యున్గా చెప్పాలి, ఇవన్నీ ఎట్లా చెప్పినా అట్లా చెప్పి నీకు మంత్లీ ఎంత మిగులుతుంది అక్క? అన్ని ఇన్ని లక్షలని నేను చెప్పలేను. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. ఎందుకనంటే ఇంత తక్కువ టైంలో ఇంత రీచ్ వస్తుందని అనుకోలేదు. అసలు 4 monthsలో 50K ఫాలోవర్స్ అంటే అంత ఈజీ కాదు. మా ఆమెని ఉంది కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిర్రు. మీ ఆదరణ కూడా అట్లనే ఉంది, మా కలెక్షన్ కూడా అలానే ఉంది. ఎన్ఆర్ కలెక్షన్ అంటేనే రీజనబుల్ ప్రైజెస్ కాబట్టే ఇంత తక్కువ టైంలో అంత రీచ్ అయిందని మేము అనుకుంటున్నాము. ఇంకేంటంటే గుడ్ న్యూస్, మనం బ్లౌజెస్ కూడా హోల్సేల్గా బల్క్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈ విషయం కూడా ఇందులోనే చెప్పడానికి అనేది ఇన్ని రోజులు వెయిట్ చేసాము. ఆయన మీద మేమైతే ఇలాంటి కేకులు చాలా కట్ చేయాలి, మళ్ళీ చాలా కట్ చేయాలి కదా అంటే ఇప్పుడే తెచ్చుకొని కట్ చేసుకోవాలి అనొద్దు. మీరు ఫాలో కొడతా ఉంటే మేము ఇక్కడ కట్ చేస్తా ఉంటాం. తొందరలోనే 100K ఫాలోయింగ్ కావాలక్క. జస్ట్ ఇంకొక 2 monthsలో 100K ఫాలోవర్స్ అని టార్గెట్ పెట్టుకున్నాం. చూద్దాం ఎంతవరకు రీచ్ తీసుకెళ్తారనేది. అసలు మీతో అవుతుందా అన్న కాన్సెల్ 50K ఫాలోవర్స్ వరకు తీసుకొచ్చారు మీరందరూ. ఇంకా కూడా సపోర్ట్ చేస్తే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొత్త కలెక్షన్తో మేము ముందరికి వస్తాం. కొన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. అట్లా అక్క నేనే కాకుండా మా అందరు వర్కర్స్ కూడా చాలా మంచిగా కస్టమర్స్ని రిసీవ్ చేసుకుంటారు. ఏ బిజినెస్ అయినా ముందుకు వెళ్ళాలంటే మాతో పాటు మన వెనుకునే వర్కర్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో అయితే మేము చాలా అదృష్టవంతులం అక్క. అందరినీ మంచిగా రిసీవ్ చేసుకొని మంచి పేషెన్స్ తో చూపిస్తారు. వర్కర్స్ అనేది కాకుండా మా ఫ్యామిలీ లాగా వాళ్ళు మమ్మల్ని అనుకొని చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంత ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, మాకు ఇంతమంది ఉపాధికి కల్పించినందుకు. నేను ఇక్కడ షాప్లో పని చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా బిడ్డ చదువు ఒడ్డెక్కియడానికి మేడం నాకు చాలా సపోర్ట్గా ఉంది. ఎందుకు బాధపడడం లేదు మేడం, నా బిడ్డ ఈ సంవత్సరంలో నాకు పని దొరకకపోతే నా బిడ్డ చదువు ఆపేస్తును. మా ఫ్యామిలీ మెంబర్ లాగా అర్థం చేసుకుని మాకు ఉపాధి కల్పిస్తుంది. ఇంతమందికి 5 ఏళ్ళు అన్నం తింటున్నామంటే మేడం దయతోండి. 100 మంది కన్నా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా నవీన్ అక్కనైతే మంచి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అక్కని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే అన్ని రంగాల్లో ముందున్న మేము కూడా ఇట్లాంటి బిజినెస్ చేయాలంటే ముందుకు రాము, కానీ అక్క నిజంగా ముందుకు వచ్చి ఇంతమందికి ఉపాధి కల్పించడం అంటే జోక్ కూడా. వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతారు. అక్క కూడా వాళ్ళని ఎప్పుడు వర్కర్ లాగా కసరించుకోవడం అట్లాంటి నేను దగ్గర ఉండి చూసిన. అందరినీ హాయ్ అని పలకరించడం, తిన్నారా అట్లా టైం తీసుకొని కూడా వాళ్ళతో మాట్లాడుతుంది. ఈ విషయంలో నిజంగా అక్క చాలా గ్రేట్. అందరైతే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఎన్ఆర్ కలెక్షన్ తోని నవీన్ అక్కతోని ఒక వీడియో తీయండి అని. సో ఈ రోజు అయితే టైం అవుతుంది మొత్తానికి ఇద్దరికి, అక్కకి నాకే. అందుకని ఈ రోజు ఎన్ఆర్ కలెక్షన్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇందులో. అసలు మిస్ అవ్వకండి. ఆయన వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అసలు నన్ను మాట్లాడించట్లేదు, టకా 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 ఇదే మాట. ఈ రోజు నవీన్ అక్కకి ఛాన్స్ ఇస్తా మాట్లాడేది. అందుకని ఎన్ఆర్ కలెక్షన్ లో ఏమేమి కలెక్షన్ ఉంటుందో అదంతా చూపించిన తర్వాత అండ్ అక్క గురించి కూడా కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. ఆయన పట్టు మనకు మంచి శుభం కాబట్టి పట్టు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి పట్టు సెక్షన్. ఇదంతా ఈ నుంచి షాపు రాగానే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పట్టు సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ధర్మవరం, కంచి, గద్వాల్ పట్టు, మంగళగిరి పట్టు, అన్ని రకాల పట్టుస్ ఎన్నైతే పట్టుస్ ఉన్నాయో అన్ని రకాల పట్టు వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మౌ పట్టు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఇవన్నీ. అండ్ పట్టులో అంటే చిన్న రకం 1000, 1200, 1500 రేంజ్లో ఉంటాయి ఇక్కడ ఈ ర్యాక్లో. ఇక్కడ వచ్చేసి రామాంగో శారీస్ అండ్ డోలా సిల్క్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ డిజైనర్ శారీస్ అంతా ఫ్యాన్సీ సంబంధించిన ఐటమ్స్, స్టిఫ్ ఐటమ్, ఫ్యాన్సీ సంబంధించిన ఐటమ్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ అంతే సంబంధించింది. ఇంకో ఇవైతే ఆ మధ్యలో అయితే సారీ తెచ్చినారా మనము సీజన్ లో దాదాపు ఒక 500 శారీస్ సేల్ చేసినారు. ఒక్క శారీ జస్ట్ నేను ఒక 20 pieces తెచ్చిన పోతాయా అసలు ఎట్లుంటాయి అనేది. అంటే కూడా లంగా ఓని స్టిచ్ చేయించుకునే నిజంగా అదిరిపోతుంది. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో చెప్పు. ఇది 25 అక్క. జస్ట్ ఇది 1999 రూపీస్ మాత్రమే, అంటే 2000 లోపే.
అసలు ఎవరు చూడు ఇది 8,000 10,000 అనే లాగుందంట. కట్టుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళు చాలా మంది అంటే రీస్టాక్ చేయించండి, దాదాపు ఒక 7-8 టైమ్స్ రీస్టాక్ చేయించండి ఇది. అండ్ ఇదంతా బనారస్ ఫ్యాన్సీ దీనికి సంబంధించింది ఇది ర్యాక్ అంతా. ఇక్కడ వచ్చేసి చందేరి ట్రస్టర్ సారీస్ ఇవన్నీ ఈ ర్యాక్ లో మొత్తం అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బెంగళూరు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్ కలెక్షన్స్. మీరు ఏ షాప్ లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసినా మన దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకో దగ్గర ఉండదు. అంటే కొన్ని ఐటమ్స్ అట్లా డిఫరెంట్ గా యూనిక్ గా నేనే డిజైన్ చేయించి తెప్పించిన కాబట్టి అట్లా కొంచెం డిజైన్ యూనిక్ గా ఉంటాయి అనమాట. డోలా సిల్క్ ఇవన్నీ వచ్చేసి ర్యాక్ టోటల్ డోలా సిల్క్, అంటే ఒక డిజైన్ లో ఉన్నాయి. ఈ సారీస్ కూడా నెంబర్ ఆఫ్ సారీస్, అసలు ఇవైతే ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినామో. ఈ సారీస్ అయితే ఈ గద్వాల్ పట్టులాగానే ఉంటాయి. ఇవి బయట అయితే చాలా కాస్ట్, ఎక్కడ చూసిన బయట షాపులలో. ఇది మన దగ్గర 1,800, కానీ బయట 2,500 3,500 వాళ్ళు సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చినాం. అందుకే ఒకసారి చూడండి, చూసి మన షాప్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసినాకనే మీకే అర్థమవుతుంది ఎక్కడ ఏ రేట్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు పెళ్లిల సీజన్ కాబట్టి పెట్టుబోతుల శారీస్ కానీ ఏది కానీ చాలా శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర డైలీ వేర్ శారీస్ నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అసలు ఎంత మంచిగా ఉందంటే కలెక్షన్ అయితే డైలీ వేర్కి సూపర్ ఉంటాయి. డైలీ వేర్ అనే చిన్న ఇంట్లో ఆ పండుగ కూడా మంచిగా సెట్ అయిపోయేలా ఉంటాయి. అసలు ఇది చూడరా, ఇది ఈ శారీ ఇక్కత్లా డైలీ వేర్ తీసుకొచ్చిన ఇక్కత్ శారీస్ టైప్ చూడు. ఇదంతా మోడల్, ఇదంతా ఈ ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 720, కానీ మనకు ఆఫర్లో మనకు 600 చేంజ్ పడుతుంది. పెళ్లిలకు కానీ పెట్టుబోతుల శారీస్ కానీ ఎంత బాగుంది, 1,000-1,500 ఎబో లాగుంది ఈ శారీ. అసలు ఈ మధ్య డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, అమ్మని యొక్క మస్తు వేస్తున్నారు అంటారు కదా, ఇవన్నీ మన దానిలోవే. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఉక్కపోతే స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ కూడా అక్క తీసుకొచ్చింది. 2 టైప్స్. ప్రైజెస్ కూడా ఫుల్ రీజనబుల్ మన దగ్గర డ్రెస్సెస్కి అయితే. దీని మీద ఎంఆర్పి చూసిలో 2,479 ఉంది, కానీ ఇక్కడ 1,619. ఇంక ఇలా కూడా మళ్ళీ ఆఫర్, మళ్ళీ డిస్కౌంట్. మళ్ళీ ఇది మనకు వచ్చేసి 1,300-1,400 చేంజ్ అట్లా వస్తుంది. ఇవన్నీ డ్రెస్సుల కలెక్షన్స్. అండ్ ఇక్కడ బట్టక కూడా మనకు లోపల కూడా చాలా కలెక్షన్స్ ఉంది. అంటే మళ్ళీ ఏదో కొత్త కలెక్షన్ లోపల పెట్టుకున్నారని ఏం లేదు, సైజెస్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి, అక్కడ పెట్టేసినాం అన్నట్టు. కానీ డ్రెస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అక్క. M సైజ్, L సైజ్, XL, XXL అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా అయితే షాప్, అంటే కస్టమర్స్ విజిట్ అయ్యి కలెక్షన్ చూపించే షాప్ ఇదంతా. అండ్ లోపల కూడా మనకి గోదాం ఉంది కదా అక్క, అందులో కూడా ఇక్కడ ఉన్న స్టాక్ కూడా అక్కడ ఉంది ఇంకా ఫుల్, అది కూడా చూపించేద్దాం. ఇదంతా వచ్చేసి గోదాము. అండ్ ఇక్కడ వెబ్సైట్ వాళ్ళు, ఆన్లైన్ వాళ్ళు, అంత బిజినెస్ వాళ్ళు ఇక్కడ అంటే ఆన్లైన్ సారీస్ వెళ్ళే వాళ్ళకి ఆన్లైన్ ఎందుకంటే అక్కడ ఇక్కడ పెడితే కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి దాదాపు ఇదంతా 2,000 SFT ఉంటుంది. స్టోర్ వచ్చేసి 2,000 SFT, టోటల్గా 4,000 SFT వచ్చింది మన స్టోర్ వచ్చేసి. ఇవన్నీ ఇట్లా ఆన్లైన్ ఆర్డర్ వస్తూ ఉంటాయి కదా డైలీ, అవన్నీ డిస్పాచ్ చేసుకుంటూ ఇక్కడ పెడతా ఉంటాం. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్, ఆన్లైన్, ఎడిటింగ్ ఇవంతా టీమ్ అనమాట. కాళ్ళు వస్తున్నాయి అక్క అంటే ఇప్పుడే కాళ్ళు వస్తాయి ఎట్లా అక్క, మేము విశ్వాస్ జోడీలో మొత్తం గేమ్స్ ఆడి ఇంకా బాగా అలసిపోతున్నాం నిలబడి అంటే. ఏమంటున్నా నెక్స్ట్ టైం ఒకవేళ అక్క వాళ్ళని పిలిస్తే పిలవచ్చు ఇస్మార్ట్ జోడీకి, యంగ్ కపుల్, యూత్ చాలా మందికి అవ్వచ్చు చెప్పటి వరకు అక్క. ఇన్ని మాటలు తట్టుకోలేకపోతుండే అక్క నెక్స్ట్ సార్ బిగ్ బాస్ వెళ్తా అంటుంది, కొంచెం సపోర్ట్ చేయండి అక్కకి ఖచ్చితంగా. ఇప్పుడు కానీ సెన్సేషన్ కాదు ముచ్చట, ఇది ఏం ముచ్చట రాయన మీకు ఏమొచ్చిందని అంటారు మమ్మల్ని. కానీ ఊక బిజినెస్ చేసుకోక ఈ బిగ్ బాస్ ఇస్మార్ట్ జోడీలు ఇవన్నీ ఎందుకని అంటారు, అవన్నీ అట్లనేం లేదులే. ఆమని అనిల్ కపుల్ ఇస్మార్ట్ జోడీ కూడా ఖచ్చితంగా విన్నర్ అవ్వాలనేసి మేము అనుకుంటున్నాము. అవుతారు, 100% అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంత టాలెంటెడ్ పర్సన్ మా అనిల్ అయితే యూట్యూబ్ వాళ్ళు మాత్రము 1,38,000 మంది ఉన్నట్టున్నారు. త్వరలో ఒక దాదాపు 1.5 year 2 years మా అనిల్ కన్నా ఎక్కువ రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే కంటెంట్ వస్తుంది, అట్లా చేస్తుంది, ఆ టాలెంట్ ఉంది. ఇస్మార్ట్ జోడీకి వెళ్ళిందా ఏం పంచులు వేస్తుంది మా మీద, అసలు మామూలుగా పంచులు వేయట్లేదు. అసలు అన్నయ్య మా సారు ఇస్మార్ట్ జోడీకి వెళ్ళినవారు ఆమెను ఏం పంచలేస్తున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు అని అంటున్నాడు. అంతకుముందు అయితే హలో హాయ్ అనుకునేది, అది ఇప్పుడు ఏ మాటలైన డైలాగ్ అసలుకి మాటకు పనిచేస్తుంది. అక్క ఇంతసేపు మన ఎన్ఆర్ కలెక్షన్ టూర్ మన దగ్గర ఏమేం కలెక్షన్ అవైలబుల్ గా ఉంది అది ఎంత మొత్తం చూపించేసాను. ఇప్పుడు మనం ముచ్చట్లు అండ్ జనాలకు కూడా అవి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ అడిగేస్తాను. అక్క మీకు ఈ శారీ బిజినెస్ ఎన్ఆర్ కలెక్షన్ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు ఐడియా వచ్చింది? ఎప్పటి నుంచో శారీస్ అంటే ఇష్టం రా, అంటే బాగా కడతాను, అంటే బాగుంటది మీ శారీ స్టైలింగ్, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటది అని అంటే అంటుంటారు మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. మనం ఎందుకంటే చిన్నగా స్టార్ట్ చేయొద్దు అంటే మా ఫ్రెండ్ నేను ఒక 7-8 years బ్యాక్ స్టార్ట్ చేసాం చిన్నగా 1 lakh తను ఒక 1 lakh నేను ఒక 1 lakh స్టార్ట్ చేసాము. బాగుంది, కానీ మేము అప్పుడు ఏం చేసినామంటే తెచ్చిన రేట్స్ కన్నా తక్కువ అడగడం వల్ల మాకు అబ్బా బిజినెస్ అంటే ఇట్లుంటుందా, ఇంత ఇబ్బంది అవుతుందా, మేము 1000కు శారీ తెస్తే దాన్ని 500కి వస్తుందా 800కి వస్తుందా అడిగిన రోజులు ఉన్నాయి. అసలు ఈ బిజినెస్లో అవసరమా మనకి ఎందుకు అనేలాగా అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజే స్టార్ట్ చేస్తే ఈ రోజుకు మనమంటూ మనకు ఒక పేరు అనేది ఇంకా ఒక లెవెల్లో గుర్తింపు వచ్చేది, ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇంకా ఫుల్ క్లారిటీగా వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ
ప్యాషన్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడంటే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిళ్ళు. ఇది లేకముందు మీరేం చేసేవాళ్ళు వర్క్? నేను రియల్ ఎస్టేట్ రా, అంటే మనది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తాము. మీరు కూడా హౌస్ తీసుకున్నారు తెలుసు కదా. అంటే మనకు ఒక 3.5 acres ల్యాండ్ లో ఓన్ ల్యాండ్ మనది, ఓన్ కన్స్ట్రక్షన్ మనమే చేస్తున్నాము. అన్నయ్యకి సపోర్టివ్ గా నేను చేయడం, చూసుకోవడం, మార్కెటింగ్ కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే, ఇప్పుడు అనిల్కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావో అన్నయ్యకి నేను అట్లా సపోర్ట్ చేయడం. నువ్వు ఇంతగానం చేస్తున్నావు బిజినెస్ ముందు పడి, ఇంత చేయాలంటే మన ఆడవాళ్ళ వెనుక ఎవరో ఒక ఖచ్చితంగా సపోర్ట్ సిస్టమ్ అయి ఉండాలి. అందులో అన్నయ్య పాత్ర, మీ హస్బెండ్ పాత్ర ఏమైనా ఉందా? అన్నయ్య పాత్ర 100% కాదురా, 200% ఉంటుంది. నాకు ప్యాషనే ఉంది, అంటే ఒకటి శారీ స్టోర్ స్టార్ట్ చేయాలని. కానీ అన్నయ్య మాత్రము 200% నువ్వు ఒక బిజినెస్ పెట్టు, నువ్వు ఒకటి చెయ్యి, 200% అవుతుంది నీతోటని ముందడికి పుషప్ చేసిందే అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, ఇప్పుడు మనం శారీ స్టోర్ ఓపెన్ చేసినాం, మంచిగా నడుస్తుంది, అంతా బాగుంది. బట్ ఇది స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? దాదాపుగా 3 కోట్లు అయిందిరా. 3 CR. యాక్చువల్గా మేము అనుకుంది 50 to 1 CR అనుకున్నాము. అసలు చూస్తూ ఉంటే రోజుకి స్టాక్ తేవడం, నేను వెళ్ళి పర్చేజ్ చేయడం వల్ల ఈ సారీ బాగుంది, ఇవి బాగున్నాయి, ఈ కలెక్షన్ బాగుంది. ఒక గద్వాల వెళ్తే ఒక 20 lakhs, ఒక ధర్మవరం వెళ్తే 50 lakhs. ఇక్కడే పట్టు కలెక్షన్ మొత్తం. అట్లాంటి పట్టులో చాలా నెంబర్ ఆఫ్ పట్టుస్ ఉంటాయి కాబట్టి ఒక 1 CR పైన పట్టుకే అయిపోయింది. ఆయన మిగతా కలెక్షన్స్కి ఇంటీరియర్ కానీ ఏది కానీ దాదాపు 40 to 50 lakhs అయిందిరా. ఒక 2.5 CR మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయింది. అంటే మనకు టోటల్గా అయింది 3 CR. శారీస్కి ఖర్చు అయింది మాత్రం 2.5 కోట్లు అయింది. ఓకే, ఇప్పుడు మనం అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఓపెన్ చేశారు కదా, మీకు ఓకే బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా నడుస్తుంది అనే నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది కాబట్టి స్టార్ట్ చేసినాం రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేకపోయినా, నడవకపోయినా అది ఎట్లా నడవాలా అనేదే కదరా. ఇప్పుడు మన తాపత్రయం కానీ ఏది కానీ మన గోల్ అనేది ఒకటి ఉంటుంది. పెట్టగానే ఇప్పుడు నేను 3 కోట్లు ఇన్వెస్ట్ చేసిన, ఈ రోజు పెట్టగానే నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది అనేది ఎవరిది కాదు. కష్టపడాలి, డే బై డే ఇంకెట్లా వెళ్ళాలి, మార్కెట్కి ఎట్లా తీసుకెళ్ళాలి, మనం రేట్స్ ఎట్లా ఇస్తున్నామో, మన కలెక్షన్ ఎట్లుంది, డబ్బు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. 3 కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధైర్యం ఉండాలి, అంటే వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అయితేనే ఇంత పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% మనం ధైర్యంగా ముంగడికి వస్తే ఏదో ఒక రోజు మేము కూడా చాలా బిజినెస్లు చేసి చాలా లాస్ అయినాం, మళ్ళీ 0 స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాం రా. ఓకే, ఇప్పుడు మన ఎన్ఆర్ కలెక్షన్ అనేది ఫ్యూచర్లో ఏమైనా బ్రాండ్స్ చేసే అవకాశం ఉందా? 100% రా, తప్పకుండా చేసే అవకాశం ఉంది. అండ్ మా గోలే అది, బ్రాంచెస్ లాగా మనమే ఓన్గా పెట్టాలి అనేది ఉంది. చూద్దాం నెక్స్ట్ అంటే పెట్టగానే 3 monthsకే 4 monthsకే కాదు, ఇంకొంచెం టైం తీసుకొని చూద్దాం. దేవుడు సహకరిస్తే వెంటనే కూడా మనకు అవకాశం ఇస్తే 100% ముందడికి వెళ్తాము. కానీ ఒకటి పెట్టగానే కొంచెం చూసుకుంటూ టైం చూసుకుంటూ మనం ముంగడికి వెళ్దాం అనేసి అనుకుంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మక్ష ఫౌండేషన్ వల్ల మన ఇద్దరికి అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ షార్ట్ టైంలో మనకి ఈ బిజినెస్ పరంగా అవార్డు రావడం అనేది మీకు ఎట్లా అనిపించింది అవార్డు ఫంక్షన్? అంటే అసలు ఆ రోజైతే అవార్డు ఫంక్షన్ ఇట్లా వస్తుంది అని ఇట్లా కాల్ రాగానే అయితే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకనంటే మనకు అవార్డు రావడం ఏంది, అదే స్కూల్ ఉన్నప్పుడు గేమ్స్ పరంగా ఆ పరంగా వచ్చేది, కానీ అదంతా పెద్ద స్టడీలో కూడా అంత పెద్ద ఏమి ఇది కాదు, తోపులం కాదు. కాబట్టి ఒక బిజినెస్ ఎంపవర్మెంట్ అవార్డు రావడం అనేది అంత ఈజీ కాదు. ఆయన అందరూ రవీంద్ర అందరు ఏమనుకున్నారు తెలుసా, మనకి ఏదో డబ్బులు ఇచ్చి మనం అవార్డు ఫంక్షన్కి వెళ్ళినామని అనుకున్నారు అందరూ చాలా వరకు. అట్లా అంటే అనిల్ ఎప్పుడో సెటిల్ అంటే సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఇచ్చి ఆమెకి ఎప్పుడో ఇచ్చి ఏదో రకంగానే చేసుకోవచ్చు. కానీ ఒక బిజినెస్ అనేది మనకంటూ మనకు వచ్చింది అనేది, ఎందుకని గుర్తింపు వచ్చింది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. డబ్బులు ఇస్తే ఏదైనా కొనొచ్చు అని అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదురా. డబ్బులతోటి అయ్యే పనులు అయితే కానీ అన్ని పనులు కావు. ఒకవేళ డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నా ఆ ఫీల్ మనకు ఉండదు. మన స్టేజ్ మీదకి ఎక్కినాక కూడా మనం మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటా ఏం అడుగుతారు, ఏం క్వశ్చన్స్ చేస్తారు, మనం ఏం మాట్లాడతాం, అమ్మో ఇట్లా షివర్ అవ్వడము, 100 మంది ముంగట మనం మాట్లాడడం అనేది, అంటే నిజంగా మనకంటూ మనకు ఒక అచీవ్మెంట్ చేసినామా అనేది అప్పుడు అనిపించింది. కానీ అట్లాంటి అచీవ్మెంట్స్ ఇంకెన్నో చెయ్యాలి, ఇంకెంతో ఎత్తుకు ఎదగాలని ఆ రోజు నిజంగా అనిపించిందిరా. కొంతమంది అయితే బయట నేనేమో చిన్న పిల్లని ఇద్దరికి ఎట్లా వర్కౌట్ అయింది బిజినెస్ అని అడుగుతున్నారు. అంటే నిజం చెప్పరా, మన ఇద్దరికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంది చెప్పు? 10 years ఉంటుంది పక్క. అంటే చిన్న ఏజ్ లో పెళ్ళి అవ్వడం వల్ల, మా పాప పెద్దది అవ్వడం వల్ల ఏజ్ బార్ అనిపిస్తుండొచ్చు మీకు. అంటే పర్సనాలిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 40+ అనుకుంటారు, అది అనుకుంటారు. కానీ మన ఏజ్ ఉండేది అయితే మనకే ఉంటుంది కదా, రేట్ అయితే పోదు కదా. మన డేట్ ఆఫ్ బర్త్ ఉండేది మనకే ఉంటుంది, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మనకే ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఇద్దరు కాంబినేషన్ ఎట్లుందక్క? ఫస్ట్లో నేను కూడా భయం వేసింది, చిన్న అమ్మాయి అంటే మనకు సింక్ అవుతుందా కాదా, అమ్మో ఎట్లా ప్రొద్దున లేసి మనం వీడియో చేయాలి అంటే, ఒకవేళ ఏదైనా మాట వచ్చిన రోజు కెమెరా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరం మంచిగా ఉంటేనే కెమెరా ముందు వీడియో ప్రజెంట్ కానీ ఏదైనా మంచిగా వస్తుంది. అదే అనేది లేకపోతే ఎట్లా అనేది చిన్నగా ఎవరికైనా వస్తుంటాయిరా, 100% వస్తుంటాయి, రాకుండా ఎవరికి ఊరుకోవు. కానీ వచ్చిన రోజు మళ్ళీ వెంటనే ఇప్పుడు ఏదైనా వచ్చిన, నీకు వచ్చినా నాకు వచ్చినా వెంటనే అక్క నువ్వు వస్తావు, అరే ఆమెని అని నేను అనేస్తా వెంటనే. అంటే చిన్నగా వస్తాయిరా, ఎవరికైనా రావు అని చెప్తే అది అబద్ధం
అబద్ధం అనుకుంటారు చూసే వాళ్ళు కూడా, వస్తుంది అని అనుకుంటేనే నిజం అనుకుంటారు. బిజినెస్ కలిసి చేద్దాం అనుకున్నప్పుడు తప్పవు అవన్నీ, ఎవరికైనా ఏ బిజినెస్ అయినా తప్పవు. అట్లుంటేనే ఇంకా ముందుకు వెళ్ళగలడానికి ఈజీ ఉంటుంది. ఇది అయింది కదా ఇంక ఇంతటితో స్టాప్ అయిదాం అనుకుంటే ఇంకా లిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా బిజినెస్ లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇవ్వగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధైర్యం ఉండాలి. డబ్బు ఎంతున్నా పనికిరాదు నా దృష్టిలో. డబ్బు అనేది సెకండరీ, అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి మనం పెట్టినది వెంటనే లాస్ అవుతుండొచ్చు. అండ్ వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేదనేది మనం అంత ఈజీగా ముంగడికి వెళ్ళలేమురా. వెళ్ళే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాలి. అంటే సపోర్ట్ లేకున్నా కొంతమంది ఎంతో మంది లేడీస్ వెళ్తున్నారు, కానీ మనకు అంత ధైర్యం రాలేదు. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇంత ముంగడికి వస్తున్నాం మనం. ఆ ధైర్యం ఉన్నప్పుడే ముంగడికి రావాలి. వస్తుంటాయిరా బిజినెస్ అన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటాం. కొన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కూడా పడదు మనకు కొన్ని రోజులు. అదన్నీ నిలదొక్కుని. నాకు డౌట్ అక్క, ఇంట్రెస్ట్ కూడా పడదు అని అన్నావు కదా, అలా మనం క్లోజ్ చేస్తే బెటర్, ఇంకా దాన్ని నడిపియొచ్చా? కానీ దానికి ఆలోచనలు ఉండాలి. ఎట్లయితే ముంగడికి వెళ్తాము, ఏ రకంగా అయితే ముంగడికి వెళ్తాము, ఎవరితోటి అయితే మనకు పాసిబిలిటీ అయితే బిజినెస్ అనేది ఏ రంగంలో ఎట్లా మనకు వర్కౌట్ అవుతుంది అనేది ఆ రంగంలో మనం చూసుకొని వెళ్తే 100% ముందడికి వెళ్తుందిరా. గోల్డ్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం, ఖచ్చితంగా ముంగడికి వెళ్ళగలుగుతాం. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళు ఆన్ స్క్రీన్ లో అబ్బా రిలేషన్ లేకుండా ఉన్నట్టు మెయింటైన్ చేస్తుళ్ళు, ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళు అంతా మాట్లాడుకుంటారా వీళ్ళు ఉంటారా అనుకుంటున్నాక, ఒకసారి మన ఆఫ్ స్క్రీన్ రిలేషన్షిప్ గురించి వాళ్ళకి చెప్పక్క. ఆఫ్ స్క్రీన్ ఉంటేనే ఆన్ స్క్రీన్లో మనకు కనిపిస్తాం మంచిగా. ఇప్పుడు ఇంతసేపు మనం వ్లాగ్ అంతా చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకనంటే 20 minutes వస్తే దాని వెనక మనం ఒక 1.5 hour వీడియో తీస్తేనే ఆ మినిట్స్ వస్తుంది అందులో, అంతే కదా. అంతసేపు నటించడం అంటే ఎవరితోటి కాదు కదరా. అవునక్క, అసలు మెయిన్ ముచ్చట మర్చిపోయినా. సరే ఇంత ఖర్చు పెట్టినావు, ఇంత చేస్తున్నావు, అంత బాగానే ఉంది. జెన్యున్ గా చెప్పాలి, ఇవన్నీ ఎట్లా చెప్పినావు అట్లా చెప్పి. నీకు మంత్లీ ఎంత మిగులుతుంది అక్క అన్ని పోను? సారీ స్టోర్ కదరా, ఇప్పుడు ఎంత మిగిలిన స్టాక్ అనేది మేము స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్ గా ఇంత నాకు ఇంత నుంచి ఇంత అట్లా ఇన్ని లక్షలని నేను చెప్పలేను. ఫస్ట్ 2 months 3 months 20 lakhs 25 lakhs అట్లా అనిపించింది. ఇంతసేపటికి అవి అనిపించినంత వరకే, చూసేంత వరకేరా. మళ్ళీ తీసుకొచ్చి మేము స్టాక్ మీద ఇన్వెస్ట్. ఇప్పుడు ఇంత స్టాక్ మీరు చూసినట్టయితే మా ప్రాఫిట్ అనేది ఇక్కడే కనిపిస్తుంటుంది. మీకు మంచి నడుస్తుంది, ఓకే బాగుంది, లాస్ లేకుండా. పెట్టగానే 3 monthsకే 4 monthsకే ఓవర్ ప్రాఫిట్ అనేది ఎవరికి రాదు. అట్లా చెప్పినా కానీ ఎవరు నంబరు. ఇప్పుడు నేను అట్లా చెప్పిన అనుకో, ఫ్యూచర్ తెలుస్తుంది మీకు, ముందు ముందు ఎన్ని ప్రాఫిట్లు వస్తాయి మేము కూడా చూస్తామని క్వశ్చన్ వేస్తారు. శారీ బిజినెస్ ఒక ప్యాషన్, కానీ లక్షల్లో సంపాదించాలి, కోట్లు సంపాదించాలని మెయిన్ మోటో అది కాదు. ఒక పేరు రావాలి, మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలనేది మెయిన్ మా మోటో. ఓకే అక్క, ఇంకా మన వ్లాగ్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. మాతో బిజినెస్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి చాలా హ్యాపీగా ఉందిరా. దాని పరంగానే 100% సక్సెస్ అయినా, మంచి రీచ్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయనంత రీచ్ వస్తుందిరా. మంచి తక్కువ టైంలో మనం చూసుకుంటే మన పేజీ కనిపిస్తుంది కదరా. అంత తక్కువ టైంలో 3-4 monthsలో 50K ఫాలోవర్స్ అంటే అంత ఈజీ ఏం కాదు కదరా. అంటే మంచి గుర్తింపు వస్తుంది బయట. బిజినెస్లో ఇవన్నీ పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే అక్క వాళ్ళతో మాతో అక్క వాళ్ళకైతే మంచి రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు అక్క క్వశ్చన్ అడుగుతలేదు మాతో మీకు ఎట్లా అనిపిస్తుంది అని, అక్క అడగకుండా నేను చెప్తా. నిజంగా చెప్పాలంటే నేను ఈడికి సిద్దిపేటకి షిఫ్ట్ అయ్యే ముందు ఒకటే అనుకున్నా, నేను మల్యాల్లో అందరితో మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నా. ఇప్పుడు ఏదో తెలియని దగ్గరికి వెళ్తున్నా, ఎట్లా మళ్ళీ ఈమె ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే ఫస్ట్ 2-3 days ఎవరైనా మంచిగా ఉంటారు, కానీ లాస్ట్ వరకు అట్లా ఉండగలుగుతుందా, అమ్మో మళ్ళీ నాకు భయం అవుతుంది. నేను అనిల్తో కూడా చాలాసార్లు చెప్పిన ఇది యాక్సెప్ట్ చేసే ముందు కూడా. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంచిది అక్క, చాలా జెన్యున్ పర్సన్. మా ఇద్దరే కాదు ఫ్యామిలీ మెంబర్స్ లా కూడా అయిపోయింది. అక్క వాళ్ళ అమ్మ అయినా, వాళ్ళ నాన్న అయినా, వాళ్ళ తమ్ముడు ఆ అన్న కూడా తెలిసిందే మీకు. అండ్ ప్రభాకర్ అన్ననే కానీ ఎవరైనా చాలా మంచిగా ఉంటాం. చాలా మంచి రిలేషన్షిప్ బిల్డ్ అయింది అక్క వాళ్ళతో మాకైతే. థ్యాంక్ యూ అక్క. అసలు నాకు బయట ప్రపంచం చక్కగా తెలియదు, అలాంటి సిద్దిపేటకు వచ్చి చాలా కొత్త విషయాలు నేర్చుకొని చాలా మంచిగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కూడా మన అపార్ట్మెంట్లో మా ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తే అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని చాలా మంచి పర్సన్. అంటే చిన్న అమ్మాయి, ఆమెని మెచ్చుకునేది. అనిల్ ఏ నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా అర్థం చేసుకొని ఆ నైట్ కూడా వెయిట్ చేసి, అనిల్ 2 days అయినా సరే 3 days అయినా సరే వెయిట్ చేసి షూట్ చేసుకో అనిల్ అని. అనిల్కి ఆమెని కాకుండా ఇంకొక పర్సన్ వస్తే మేము ఊహించుకోకపోతుంటే ఆమెని కాబట్టి కరెక్ట్ పర్సన్, కరెక్ట్గా సెట్ అయింది. అంటే మంచి జెన్యున్ క్యాండిడేట్. అంటే ఇట్లా అనిపించిందా సేమ్ నేను నన్నైతే ఎట్లయితే అంటుందో తను కూడా అట్లాంటి జెన్యున్ క్యాండిడేట్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే అమ్ముని జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే మన ఇన్నర్ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ శారీస్ వ్లాగ్స్ అనేది అప్డేట్ తెలుస్తుండే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ మీకు ఎన్ఆర్ కలెక్షన్కి సంబంధించిన అప్డేట్స్ శారీస్ నా వ్లాగ్లో కూడా కావాలి అంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా అవి కూడా ప్లాన్ చేస్తాం. బాయ్.